హాయ్ అండి. ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు, మనం కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా కొబ్బరితో లడ్డూలు ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ముందుగా నేను ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఇక్కడ నాకు 1½ కప్ పౌడర్ అయిందండి. ఇది దీంట్లో వేసి కొబ్బరి పొడి బాగా వేయించుకుంటున్నాను. ఇది బాగా పొడి పొడి అయ్యే వరకు వేయించుకొని ఇది ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను 1½ కప్పు కొబ్బరి పొడికి 1 కప్పు కన్నా కొంచెం తక్కువ బెల్లం తీసుకొని దీనిలో ఒక 3 స్పూన్స్ వాటర్ వేసి ఈ బెల్లం అంతా కరిగే వరకు బాగా కరిగించుకోండి. ఈ బెల్లం అంతా కరిగినాక దీంట్లో మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి పొడిని దీంట్లో వేసేయండి. ఈ కొబ్బరి పొడిని అంతా దీంట్లో వేసి దీనిలో ఒక 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇదంతా బాగా దగ్గర పడే వరకు, కొంచెం డ్రై అయ్యే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. దీనిలో మీకు ఇష్టమైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ అయిపోయినట్టేనండి.